శివాయ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీం హ్రీం నమః శివాయ. ద్వాదశ జ్యోతిర్లింగ విశేషాలలో ఈరోజు నాగేశ్వర జ్యోతిర్లింగం గురించి తెలుసుకుందాం. ముందుగా ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం. సౌరాష్ట్రే సోమనాథం చ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యాం మహాకాలం ఓంకారమమలేశ్వరం పరల్యాం వైద్యనాథం చ డాకిన్యాం భీమశంకరం సేతుబంధే తు రామేశం నాగేశం తు దారుకావనే వారాణస్యాం తు విశ్వేశం త్రయంబకం గౌతమీతటే హిమాలయే తు కేదారం గ్రీష్మేశం చ శివాలయే ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతః పఠేన్నరః సప్తజన్మకృతం పాపం స్మరణేన వినశ్యతి. ద్వాదశ జ్యోతిర్లింగ శ్లోకాలలో నాగేశ్వర జ్యోతిర్లింగ శ్లోకం. యామ్యే సతంగే నగరేతి రమ్యే విభూషితాంగం వివిధైశ్చ భోగైః సద్భక్తిముక్తిప్రదమీశమేకం శ్రీనాగనాథం శరణం ప్రపద్యే అని అంటారన్నమాట. ఈ నాగనాథుడు సదంగే అనే స్థానం అనగా సముద్రపు ఒడ్డు నుండే ఒక నగరము అని అర్థం. మంచి రమ్యమైన నగరము, సుందరమైన నగరంలో నానావిధ భోగభాగ్యములతో కూడిన ఈశ్వరుడు వెలసి ఉన్నాడు అని. భక్తి ముక్తి మోక్షము ప్రసాదించగలే శ్రీనాగనాథుడికి నేను నమస్కరిస్తున్నాను అని అర్థం. ఈ నాగనాథ క్షేత్రానికి నాగేశం దారుకావనే అని ఒక శ్లోకవాక్యం ఉండడం వల్ల గుజరాత్లోని మరియు హిమాలయాల్లో ఈ రెండు చోట్ల నాగేశ్వర జ్యోతిర్లింగం ఉంది అని అంటారు. హిమాలయాల్లో ఉత్తరాఖండ్లో ఉన్నది దారుకా వనము. దారుకా వృక్షములు ఏవైతే వనంగా ఉంటాయో అక్కడ ఉన్న ఒక శివాలయాన్ని నాగేశ్వర జ్యోతిర్లింగం అని అంటారు. ఇంకొక చోట గుజరాత్లో ద్వారకకి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది నాగేశ్వర జ్యోతిర్లింగం. రెండింటిని ప్రధానంగానే చూస్తారు. దాంట్లో ద్వారక దగ్గర ఉన్న నాగేశ్వర లింగాన్ని విశేషంగా ఆరాధిస్తూ ఉంటారు. దీనికి పురాణ కథ ప్రకారం ఒకానొక సమయంలో దారుక అనే రాక్షసి, దారుకుడు అనే రాక్షసి భార్యాభర్తలు ఇద్దరు ఉండేవారు. అందులో దారుక అనే ఆవిడ పార్వతీదేవిని ప్రసన్నురాలను చేసుకుని సౌభాగ్య యోగాన్ని ప్రసాదించమని కోరుకుంటుంది. అలా కోరుకున్నప్పుడు అమ్మవారు అనుగ్రహించి ఇస్తుంది. ఇది తామస రాజస జపాలు తపాలు ఏవైతే చేస్తామో దానికి యుగ ప్రమాణంగా సమయానుకూలంగా మానవుడి యొక్క బుద్ధి చాంచల్యం జరుగుతూ ఉంటుంది. అందుకే ఎప్పుడు సాత్విక పూజ సాత్విక విధానంలోనే చేయాలి అని అంటారు. ఎక్కువలో ఎక్కువ నిష్కామ్య కర్మ యోగ చేయడమే చాలా విశేషమైనది. ఈ రాక్షస ప్రవృత్తులు ఉన్న వారందరూ కోరికలతో చేసి ఆ కోరిక తీరేసరికల్లా వచ్చిన అహంకారంతో అహంభావంతో పామురులైన వాళ్ళని లేదా బలహీనులైన వాళ్ళ మీద ప్రతాపం చూపించడం మొదలెడతారు. ఇది ఏ రాక్షసుడి కథ అయినా ఇదే. అనుగ్రహం వచ్చి బ్రహ్మ యొక్కో లేదా దేవతల యొక్కో లేదా అమ్మవారి యొక్క ఆశీర్వచనం వల్ల శక్తిని పొంది తదనంతరం జనాల మీద, మానవుల మీద, మునుల మీద వాళ్ళ ప్రతాపం చూపిస్తూ ఉంటారు. ఎందుకంటే దైవశక్తి పెరిగే కొద్దీ వీళ్ళ శక్తి తగ్గుతుంది అనే భయంతో. అలా వీరు కూడా భార్యాభర్తలు ఇద్దరు అమ్మవారి అనుగ్రహం పొందేసరికి ఇంకా వరగర్వంతో అందరి మునులని, మానవులని అందరినీ హింసించసాగేశారు. ఇంకా ఆ సమయంలో ఉన్న మునులందరికీ ఏం చేయాలో తోచక భృగు మహర్షి యొక్క కొడుకైన ఔరవ మహర్షి గారి దగ్గరికి వెళ్ళి ఈ వృత్తాంతం అంతా చెప్పి వాళ్ళతో యుద్ధాలు చేసి ఇచ్చేయలేకపోతున్నామని దేవతలతో సహా వచ్చి కోరుకుంటారు. అప్పుడు ఔరవ మహర్షి ఒక యజ్ఞం చేసి అమృత ఘటాన్ని ఇచ్చి దేవతలందరి చేత తాగించి ఆ తీర్థాన్ని అప్పుడు యుద్ధానికి పంపిస్తే వారు వెళ్ళి ఈ దారుకి అనే వీళ్ళ రాక్షస సమ్మేళనాన్ని మొత్తం ఓడించేసి తరిమి కొడతారు.
అలా తరివి కొట్టినప్పుడు వాళ్ళు సముద్రంలో ఉండే ఒక దీవికి, పశ్చిమ సముద్రంలో ఉండే ఒక దీవికి వెళ్ళిపోయి అక్కడ నివసిస్తూ సముద్ర మార్గంలో వెళ్ళే వాళ్ళందరినీ పట్టుకొని హింసించడం మొదలెట్టారు. అలా హింస జరుగుతూ ఉంది, నడుస్తోంది. యుగ ప్రమాణంగా చాలామంది చాలా కష్టాలు పడ్డారు. ఆ సమయంలో శివభక్తుడైన సుప్రియుడు అనే ఆయన తన భార్య సతీమణితో కలిసి వ్యాపార నిమిత్తము ఒక 14 ఓడలతో వ్యాపార నిమిత్తం బయలుదేరాడు. అలా బయలుదేరి వెళ్తూ వెళ్తూ సముద్రపు ఒడ్డు, ఒక ఒడ్డు ఉంది కదా అని ఈ రాక్షస దీవి అని తెలియక ఆ రాక్షస దీవి దగ్గరికి వెళ్ళి ఆగి విశ్రాంతి తీసుకోదలిచాడు. ఈలోపు అక్కడున్న రాక్షసులంతా వీళ్ళ సైన్యాన్ని, వీళ్ళ జనాల్ని అందరినీ బంధించి చెరసాలలో ఉంచి హింసించసాగారు. అలా హింసిస్తూ ఉండగా అది రోజు రోజుకి పెరుగుతూ ఉంది. ఆ హింస తట్టుకోలేకపోతున్నారు జనాలు. వారందరూ వచ్చి సుప్రియుడి దగ్గర మొరపెట్టకొనగా సుప్రియుడు వేరే దారి లేదు, ఈశ్వరుడు తప్ప ఇంకెవరూ రక్షించలేరు మనల్ని ఈ దీవి నుంచి అని అక్కడే ఉన్న మట్టితో ఒక శివలింగాన్ని తయారు చేసి దానికి ఆరాధన చేస్తూ ఉండగా అక్కడ రక్షక భటులు ఎవరైతే ఉన్నారో ఆ రాక్షసుల తరపున వారు వెళ్ళి ఏదో తంత్రిక పూజలు చేస్తున్నాడు వారు, దానివల్ల మీకు ఏదైనా ప్రమాదం రావచ్చని రాజుగారికి చెప్తారు, దారకుడికి. ఆ దారకుడు ఆ విషయం విని అక్కడికి వచ్చి చూస్తే ఆ శివలింగాన్ని, ఆ పూజల్ని చూసి ఏదో తాంత్రిక పూజ జరుగుతోంది అనే ఉద్దేశంతో వాళ్ళతో నివారించి ప్రయత్నం చేసి వాళ్ళందరినీ కష్టపెట్టి తన ఖడ్గంతో ఆ శివుడి మీద ఆ శివ విగ్రహాన్ని, శివలింగాన్ని ధ్వంసం చేయబోగా శివుడు హుంకారంతో ప్రత్యక్షమయ్యి వాళ్ళ రాక్షసులందరినీ భస్మం చేసే పరిస్థితికి వచ్చేస్తాడు. కానీ అదే సమయంలో దారకుడి భార్య అయిన దారకి పార్వతీదేవి వెంటనే పార్వతీదేవిని ప్రార్థింపగా పార్వతీదేవి సాక్షాత్కరించి పరమేశ్వరుని ఆపుతుంది. పార్వతీదేవి పరమేశ్వరుడికి ఈ వృత్తాంతం అంతా చెప్తుంది, ఇలా అనుగ్రహించానని. అది విని పరమేశ్వరుడు, నువ్వు ఇచ్చిన అనుగ్రహము తప్పిపోకూడదు, అలానే నా శివభక్తుడైన సుప్రియుడికి ఏం కాకూడదు, వాడి పరివారానికి, వాడి జనాలకు కూడా, పరిజనులకు కూడా అని అప్పుడు దారకుడిని, దారకిని ఇద్దరిని, మిగతా సంహారం అంతా అయిపోయింది. వీళ్ళిద్దరిని భస్మం చేసి వారి రూపం లేకుండా వాళ్ళని చేసేస్తాడు. అలా రూపం లేకపోయేసరికి ఇంక వారు ఏ ప్రాణిని ఏం చేయలేరు. కానీ వాళ్ళు చాలామందిని చంపి మునులను, మానవులను హింసించి పెట్టి ప్రాణహాని చేశారు. కాబట్టి ఆ దోషం తొలగడానికి కలియుగాంతం వరకు ఈశ్వరారాధన చేస్తేనే ఈ దోషం తొలగుతుంది అని ఆశీర్వదిస్తారు పార్వతీదేవి చెప్పడం వల్ల. సుప్రియ భార్య సతీమణితో కొడుకు నాగేశ్వరుడితో కలిసి ఈశ్వరుడికి నమస్కరించి కాపాడినందుకు నానావిధ స్తోత్రాలతో ప్రార్థన చేయగా ఈశ్వరుడు ప్రసన్నుడై తదనంతరం నీ రాజ్యంలో నాగేశ్వర రూపంలోనే నేనుంటాను, జ్యోతిర్లింగ రూపంలో నీ కొడుకు పేరు మీదే ఆ లింగం ఉంటుంది. ఆ జ్యోతిర్లింగానికి వీరిరువరు, ఆ దారకి వీరిరువరు కలియుగాంతం వరకు రోజు వచ్చి అనుష్ఠానం చేసి వెళ్తూ ఉంటారు, కలిదోషం పోయేంత వరకు అని చెప్తారు. ఈ కలియుగంలో కలిదోషం చాలా పెద్దది, చాలా చోట్ల ఉంటుంది. దాంట్లో ముఖ్యంగా 5 చోట్ల మద్యము, మాంసము, వేశ్య యొక్క సమాగమము, సువర్ణము, తదనంతరం పరాన్న భోజనము. ఇక్కడ కలి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. పరాన్న భోజనము అంటే బంధువుల ఇళ్ళకి వెళితే కొన్ని రోజులు అని ఒక నియమం ఉంటుంది, మిత్రుల ఇంటికి వెళితే ఒక రోజు అనే నియమం ఉంటుంది, బయట ఖర్చు పెట్టుకుని తింటే ఒక నియమం ఉంటుంది. అలాగే అన్నదాన సత్రాలు లాంటి వాటికి వెళితే కొన్ని రోజులనే నియమం ఉంటుంది. ఆ నియమానికి మించి ఉండవలసి వస్తే అది దోషభూయిష్టం అయ్యే అవకాశం ఉంటుంది. అది ఆ దోష రూపంలో కూడా కలి వచ్చేస్తాడు. అందుకని అటువంటి దోషభూయిష్టమైన దోషాలు పోవాలి అంటే కలి ప్రభావం లేకుండా ఉంటే ఆ దోషం రాదనమాట. మద్యం మత్తులో అని అంటాం కదా, బానిస అవ్వడం మద్యానికి, ఇలాంటి చెడు వ్యసనాలకు బానిస అవ్వడానికి కలి ప్రభావమే ఎక్కువగా కారణం. వదులుకోవాలన్నా వదులుకోలేరు. అలాంటప్పుడు దాని నుంచి బయటపడడానికి ఈ నాగేశ్వర జ్యోతిర్లింగ ఆరాధన చాలా విశేషంగా చెప్పబడింది జ్యోతిర్లింగాలలో.
ఇక్కడ అమ్మవారు నాగేశ్వరీదేవిగా ఆరాధింపబడుతుంది. నాగేశ్వరీదేవి నాగేశ్వర జ్యోతిర్లింగం, నాగేశ్వరి సమేత నాగేశ్వరాయ నమః అని నాగేశ్వరుడు యొక్క ఆశీర్వచనం తీసుకుని ఈ ఆరాధన చేసిన వారికి కలి ప్రభావం, కలిదోషం తొలుగుతుంది అని చెప్పారనమాట. అందుకని కలి ప్రభావం పోగొట్టడానికి ఇది చాలా విశేషమైన మార్గం. అక్కడ అలా సంకల్పించి ఆశీర్వదించిన తర్వాత సుప్రియుడు, సుప్రియ వీరందరూ కలిసి బయలుదేరి ద్వారక వాళ్ళ నగరానికి వచ్చి ద్వారక దగ్గరలో ఎక్కడైతే స్థాపించదలిచారో అక్కడ స్థాపించి ఈశ్వరుణ్ణి ప్రార్థన చేయగా అప్పుడు ఈశ్వరుడు వచ్చి అనుగ్రహించగా వెలసినదే ఈ నాగేశ్వర జ్యోతిర్లింగం. ఎప్పుడైనా గుజరాత్ వెళ్తే సోమనాథ క్షేత్ర దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి కొంత దూరంలోనే, ఒక రాత్రి ప్రయాణం దూరంలోనే ద్వారక కూడా ఉంటుంది. శ్రీకృష్ణుల వారి దర్శనం చాలా బాగుంటుంది. ఆ దర్శనంతో పాటు ఈ నాగేశ్వర జ్యోతిర్లింగాన్ని కూడా దర్శనం చేసుకోండి. శివాయ గురవే నమః. ఓం శ్రీం హ్రీం నమః శివాయ.